Hello guys, welcome to my channel. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది వచ్చి HTML ట్యాగ్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అంటే హెడ్డింగ్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇవి 4 ట్యాగ్స్ ఇవాళ డిస్కస్ చేద్దాం మనము. దాని ముందు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం ఫైల్ సేవ్ చేయాలి కదా. ఫైల్ సేవ్ చేయనప్పుడు కంట్రోల్ పట్టుకుని ఎస్ బటన్ క్లిక్ చేశారంటే మనకి ఎక్కడైతే సేవ్ చేయాలనుకున్నా అక్కడ సెలెక్ట్ చేసుకుని ఫోల్డర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ tags.html నేమ్తో సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ అనేది మనకు సేవ్ అవుతుంది. సేవ్ చేసిన తర్వాత .html నేమ్ ఉంది కదా, మనం ఎప్పుడైనా సరే ఒక వెబ్ బ్రౌజర్లో మనం బేసిక్ స్ట్రక్చర్ రాసిన తర్వాతే మనం ట్యాగ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం HTML అని ఓపెన్ ట్యాగ్, హెడ్, దాని తర్వాత వచ్చి టైటిల్, ఓపెన్ టైటిల్, క్లోజ్ టైటిల్, దాని తర్వాత హెడ్ క్లోజ్, బాడీ ట్యాగ్, బాడీ, దాని తర్వాత HTML క్లోజ్డ్. ఇలా మనం బేసిక్ స్ట్రక్చర్ అనేది రాసుకోవాలి కంపల్సరీగా. దీనిలోకి వచ్చి నేను ఇక్కడ ట్యాగ్స్ అని చెప్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి నేను హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చి మనకి 6 టైప్స్ ఉంటాయి. హెడ్డింగ్ ట్యాగ్స్లో హెడ్డింగ్ ట్యాగ్స్ 6 టైప్స్ ఉంటాయి. దానిలోకి వచ్చి ఫస్ట్ వన్ వచ్చి H1 to H6 ఉంటాయి మనకి హెడ్డింగ్ ట్యాగ్స్. మీరు ఒక హెడ్డింగ్ పెట్టాలి అనుకుంటే H1 నుంచి H6 మిడిల్లో ఉన్న ఏ ట్యాగ్ అనేది యూజ్ చేసి మనం హెడ్డింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. దాంట్లోకి వచ్చి మనకి ఫస్ట్ వన్ ఇచ్చి H1 ట్యాగ్, హెడ్డింగ్ 1 అని చెప్పి క్లోజ్ ట్యాగ్. ఇలా ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, కంటెంట్ మధ్యలో ఉంటే 3 కలిపితే మనం ఏం చెప్పడం మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, అది హెడ్డింగ్ ట్యాగ్స్. దాంట్లో ఎన్నర్ HTML అని చెప్తాం. ఇది హెడ్డింగ్ 1. దాని తర్వాత వచ్చి H2 ట్యాగ్, హెడ్డింగ్ 2, దాని తర్వాత వచ్చి H3, దాని తర్వాత వచ్చి H4, దాని తర్వాత వచ్చి H5, దాని తర్వాత వచ్చి H6, ఇవి మనకి హెడ్డింగ్ ట్యాగ్స్. అంటే మనకి వెబ్ బ్రౌజర్లో ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నప్పుడు హెడ్డింగ్ పెట్టాలనుకుంటే ఈ H1 నుంచి H6 మిడిల్లో మీకు నచ్చిన హెడ్డింగ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ట్యాగ్ని బట్టి ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్ని బట్టి ఆటోమేటిక్గా మనకి ఆ హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేయాలి కాబట్టి నేను బ్యాక్ వెళ్ళిపోయి నేను ఎక్కడైతే సేవ్ చేసిన ఫైల్ని అక్కడ మనకి ట్యాగ్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది చూసారు కదా. ఈ ఫైల్ని ఓపెన్ చేసామంటే మనకి అన్ని హెడ్డింగ్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనకి H1 to H6 ఇవి 6 హెడ్డింగ్స్. మనకి సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. దీనిలోకి వచ్చి H1 అంటే పెద్దదిగా చూపిస్తుంది, H2 చిన్నదిగా, H3 ఇంకా చిన్నదిగా, అలా H1 to H6 అనేవి మనకు ఉంటాయి. ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే మనం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి హెడ్డింగ్ ట్యాగ్స్. నెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్ ఎలా యాడ్ చేయాలంటే మనకి పారాగ్రాఫ్ వచ్చి మనకి ఒకే ట్యాగ్ ఉంటుంది, అది కూడా P ట్యాగ్. పారాగ్రాఫ్ అంటే ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయాలంటే మనకు ఉన్న ట్యాగ్ ఏంటంటే P ట్యాగ్ మాత్రమే ఉంటుంది, ఇంకే ట్యాగ్ ఉండదు. P ట్యాగ్లో మనము ఏ కంటెంట్ అయితే ఇచ్చామో ఆ కంటెంట్ అనేది మనకి వెబ్ బ్రౌజర్లో చూపిస్తుంది పారాగ్రాఫ్ ఫార్మేట్లోకి. చూసే కదా పారాగ్రాఫ్ ఫార్మేట్లోకి వచ్చింది. అలా మీరు ఎంత కంటెంట్ అనేది రాసుకోవచ్చు ఇక్కడ. అలా పారాగ్రాఫ్స్ ఎన్ని పారాగ్రాఫ్స్ కానీ అన్ని పారాగ్రాఫ్స్ మనం P అనే ట్యాగ్ యూజ్ చేస్తే మనం పారాగ్రాఫ్స్ అనే యాడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇమేజ్ ట్యాగ్. ఒక ఇమేజ్ యాడ్ చేయాలంటే మనకి 3 వేస్ అని ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఇమేజ్కి వచ్చి 3 వేస్. ఫస్ట్ వన్ వచ్చి ఇమేజ్ అనేది మనకి అంటే మనకి HTML ఫైలు అండ్ ఇమేజ్ బోత్ రెండు కూడా మన ఫోల్డర్లో ఉంటాయి. అంటే ఒకే ఫోల్డర్ రెండు ఒకే ఫోల్డర్లో ఉంటే ఇమేజ్ని ఎలా యాక్సెస్ చేయాలి. సెకండ్ వన్ వచ్చి HTML ఫైలు మన ఒక ఫోల్డరు అండ్ ఇమేజ్కి వచ్చి అనదర్ ఫోల్డర్లో ఉంటే ఆ ఇమేజ్ని ఎలా యాక్సెస్ చేయాలి. థర్డ్ వన్ వచ్చి మనకి ఆన్లైన్ ఇమేజెస్ ఎలా యాక్సెస్ చేయాలి. అంటే మనం ఏమీ సేవ్ చేయకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేస్తాం. మనం ఇమేజ్ సేవ్ చేయము, డౌన్లోడ్ చేయము, ఏమీ చేయకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేయాలనుకుంటే అది థర్డ్ వే.
ఈ 3 వేస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. దాని ముందు మన ప్రతిదానికి ట్యాగ్స్ అనేవి ఉంటాయి కదా మనకి, అలాగే ఇమేజ్ కూడా ఒక ట్యాగ్ అనేది ఉంటుంది. ఆ ట్యాగ్ వచ్చి IMG SRC ఈ కోస్ట్ అని చెప్పి కొటేషన్స్ మిడిల్లో మనం ఇమేజ్ అనేది ఇస్తాం. ఈ కొటేషన్స్ మిడిల్లో ఇమేజ్ నేమ్ని కానీ ఆ ఇమేజ్ ఎక్కడుందో లొకేషన్ కానీ మనం ఇచ్చామంటే అప్పుడు ఆ ఇమేజ్ అనేది చూపిస్తుంది. దీనిలోకి వచ్చి ఫస్ట్ వే అనేది చూద్దాం ఇవాళ. అంటే HTML ఫైలు ఇమేజ్ రెండు ఒకే ఫోల్డర్లో ఉంటే అది ఎలా యాక్సెస్ చేయాలనేది చూద్దాం ఇవాళ. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను చెప్పాలి కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నా ఫైల్ ఎక్కడ ఉందో ఓపెన్ చేస్తాను ఫోల్డర్. అంటే HTML అనే ఒక ఫోల్డర్లో నాకు HTML ఫైలు ఇమేజ్ రెండు ఒకే ఫోల్డర్లో ఉంది. అలా రెండు ఒకే ఫోల్డర్లో ఉన్నప్పుడు మనం ఇమేజ్ నేమ్ ఇచ్చి .a ఎక్స్టెన్షన్తో సేవ్ అయింది, అది .jpg అనే నేమ్తో సేవ్ అయింది కాబట్టి ఇమేజ్ .jpg అని చెప్తే చాలు, ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు నా HTML నాది ఫైల్ ఓపెన్ చేసి image.jpg అని ఇచ్చాను, సేవ్ చేశాను. SRC అంటే అర్థం ఏంటంటే సోర్స్ అని అర్థం. ఒక ఇమేజ్ ఇచ్చే ముందు ఆ ఇమేజ్ ఎక్కడుందో ఆ సోర్స్ లోపలే చెప్తాం మనం. ఏమిటి అంటే ఇమేజ్ IMG అంటే సేవ్ చేశాను. ఇక్కడ రిఫ్రెష్ చేశాను, చూసారుగా మనకి ఏమైంది, అక్కడ ఇమేజ్ వచ్చేసింది మనకి. ఇలా ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు నేను చెప్పాను కదా ఇమేజ్ అనేది అన్బ్లాక్ ఎలిమెంట్ అనేది, అదేంటో చూద్దాం ఇప్పుడు. చూడండి, సేమ్ ఇదే ఇమేజ్ కాపీ చేసి మళ్ళీ సెకండ్ టైం సేవ్ చేసి సెకండ్ టైం రాసాను అనుకో, నేను ఏమవుతుంది, ఇమేజ్ అనేది అన్బ్లాక్ ఎలిమెంట్ అని చెప్పాను. అంటే ఇమేజ్ ఎంతైతే విడ్త్ ఉందో అంత విడ్త్ మాత్రమే తీసుకుంటుంది కదా. అంటే విడ్త్ ఎంత ఉంది, దాని తర్వాత గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది ఇమేజ్ అనేది, కిందకి రాదు. చూసారు కదా, ఫస్ట్ ఇమేజ్ తర్వాత ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి పక్కకి వచ్చేసింది. అదే హెడ్డింగ్ ట్యాగ్స్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఏం చెప్పాను, బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పాను. అంటే విడ్త్ అనేది 100% ఆక్యుపై చేస్తుంది. ఇది మీకు 100% తెలుసుకోవాలి అనుకుంటే బ్రౌజర్కి వచ్చి రైట్ క్లిక్ చేయండి. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళారంటే మీకు ఇక్కడ సింబల్ ఉంది కదా, సెలెక్ట్ అన్ ఎలిమెంట్ టు ది పేజ్ ఇన్స్పెక్ట్ అని, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మౌస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకో, ఇక్కడ చూడండి కర్సర్ ఏముంది, ఇది హెడ్డింగ్ 1 అని చెప్తుంది H1 ట్యాగ్. కానీ కంటెంట్ అంత ఉంది, ఎక్కడ వరకు ఉంది కంటెంట్, కానీ ఏం చేసింది, విడ్త్ అనేది 100% ఆక్యుపై చేసింది. అంటే బ్లాక్ ఎలిమెంట్ అని అర్థం. అంటే విడ్త్ 100% ఆక్యుపై చేస్తే కంటెంట్ ఎంత రాసామో పట్టించుకోకుండా విడ్త్ అనేది 100% ఆక్యుపై చేసిందంటే అది బ్లాక్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, కంటెంట్ ఇమేజ్ అనేది అన్బ్లాక్ ఎలిమెంట్ అని చెప్పాను. అంటే ఇమేజ్ ఎంత అయితే ఉందో విడ్త్ అంత మాత్రమే తీసుకుంటాం, ఎక్కువ తీసుకోలేదు. దీన్ని మనం అన్బ్లాక్ ఎలిమెంట్ అని చెప్తాం దీన్ని. చూడండి, అందుకే మనకి పక్కన గ్యాప్ ఉంది కాబట్టి సెకండ్ ఇమేజ్ కూడా యాడ్ అయిపోయింది ఇక్కడ. ఇది బ్లాక్ ఎలిమెంట్, అన్బ్లాక్ ఎలిమెంట్. దాంతోపాటు ఇమేజ్ పెట్టడం కూడా ఇది. కానీ నాకు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే HTML ఫైల్ ఇమేజ్ రెండు ఒకే ఫోల్డర్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇమేజ్ నేమ్ డాట్ ఆ ఎక్స్టెన్షన్ నేమ్ ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు నాకు ఏమైందంటే ఇమేజ్ అనే ఫోల్డర్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ HTML ఫైలు ఇమేజ్ ఫైలు వేరే వేరే చోట్ల ఉన్నాయి. HTML ఫైల్ ఒక ఫోల్డర్లో ఉంది, ఇమేజ్ ఫైల్ అనదర్ ఫోల్డర్లో ఉంది. అప్పుడు ఎలా యాక్సెస్ చేయాలనే చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నా HTML ఫైల్లో ఇమేజ్ ఉంది కదా ఇక్కడ, ఆ ఇమేజ్ని డిలీట్ చేసేస్తాను. అంటే నా ఫోల్డర్లో ఓన్లీ HTML ఫైల్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. కానీ నాకు ఇమేజ్ ఎక్కడ ఉంది, HTML క్లాస్ అనే దానిలో ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఉంది నా ఫైల్ అనేది. ఇప్పుడు నేను డైరెక్ట్గా image.jpg అని చెప్పాను అనుకో, దానికి అర్థం కాదు. చూడండి, ఇక్కడ .jpg అని చెప్పానంటే దానికి అర్థం కాదు, ఎందుకంటే ఆ ఫోల్డర్లో ఇమేజ్ లేదు కాబట్టి. ఇక్కడ ఏమైందో చూడండి, ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఈ సింబల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇచ్చిన ఇమేజ్ని ఏమైనా రాంగ్ అయ్యి ఉండాలి, ఎక్స్టెన్షన్ అయినా రాంగ్ అయ్యి ఉండాలి, లేకపోతే ఇమేజ్ లొకేషన్ అయినా రాంగ్ అయ్యి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒక్కటి రాంగ్ అయినా సరే మనకి ఇమేజ్ అనేది ఈ సింబల్ చూపిస్తుంది.
కానీ మనకి ఏమైంది ఇక్కడ, మనం ఇమేజ్ నేమ్ ఇచ్చాం కానీ ఇమేజ్ అనేది ఆ ఫోల్డర్లో లేదు, వేరే ఫోల్డర్లో ఉంది. అలాంటి టైంలో మీరు ఇమేజ్ లొకేషన్ ఇవ్వాలి. అంటే ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ మొత్తం అంతా ఇవ్వాలి. ఈ పైన పాత్ ఉంది కదా, దాన్ని అంతా కాపీ చేసి మీరు ఇక్కడ సేవ్ చేయండి. అంటే ఆ పాత్ అన్ని చోట్లకి వెళ్ళమని చెప్తున్నాం. దాని లోపల ఏం చెప్తున్నాం, స్లాష్ చెప్పి image.jpg అని చెప్పాను. అంటే ఆ లొకేషన్ పాత్ మొత్తానికి వెళ్ళి ఫైల్ నేమ్.jpg అనే నేమ్ని సేవ్ చేయమని చెప్పాను. అంటే అక్కడ వరకు వెళ్ళి ఆ ఇమేజ్ నేమ్ని తీసుకోమని చెప్తున్నాను. ఇక్కడ క్లియర్గా చూసారు కదా, ఆ ఇమేజ్ అనేది వచ్చింది మీకు ఇలా. అంటే మీరు ఇమేజ్ నేమ్ ఇచ్చేసారు, కరెక్ట్గానే ఉంది, కానీ మనకి ఇమేజ్ ఎక్కడ ఉందో దానికి అర్థం కాలేదు. మనం క్లియర్గా చెప్పాలి ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది అనేది. మనం క్లియర్గా చెప్తే అప్పుడు మాత్రం ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ నేమ్తో ఆ ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ మనకు చూపిస్తుంది, లేకపోతే చూపించదు. ఇది సెకండ్ వే. నెక్స్ట్ నుంచి థర్డ్ వే, ఆన్లైన్ ఇమేజెస్. ఆన్లైన్ ఇమేజెస్ యాక్సెస్ అంటే మనం ఇమేజ్ డౌన్లోడ్ చేయము, అలానే సేవ్ కూడా చేయము. డైరెక్ట్గా ఆన్లైన్ ఇచ్చి ఆ ఇమేజ్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అది ఎలా చేయాలనే చూద్దాం. ఇప్పుడు నేను కొత్త ఫైల్ అనేది ఓపెన్ చేశాను, ట్యాబ్, దాని ఇమేజెస్ అని టైప్ చేశాను, సెర్చ్ చేసి నాకు ఇమేజెస్ వచ్చాయి. ఇక్కడ దీనిలో నాకు ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇమేజ్ యాడ్ చేయండి, సేవ్ చేయను, డౌన్లోడ్ చేయండి. కానీ నాకు ఇమేజ్ నా వెబ్సైట్లోకి రావాలనుకుంటే రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది ఎప్పుడైతే క్లిక్ చేశారో ఆ ఇమేజ్ లొకేషన్ అడ్రస్ అంతా కాపీ అవుతుంది. ఇమేజ్ క్లోజ్ చేసి దాని తర్వాత ఏదైతే మనం కాపీ చేసిన అడ్రస్ అదంతా పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేసి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో చెక్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా ఇమేజ్ యాడ్ అయింది, చూసారు కదా. ఇక్కడ ఇది మనకి ఇది ఒక ఇమేజ్ యాడ్ చేయాలంటే మనకి 3 వేస్ మనం ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి లింక్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ ఎలా యాడ్ చేయాలంటే మనకి దీనికి వచ్చి ఒక వే అనేది ఉంది. అదేంటంటే మనకి యాంకర్ ట్యాగ్ అంటే ఎందుకు యూజ్ అవుతుందో మీకు తెలియాలి. అంటే ఒక బటన్ మీద కానీ ఒక ఇమేజ్ మనం క్లిక్ చేస్తున్నప్పుడు మనకు ఒక అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే అప్పుడు యాంకర్ ట్యాగ్ అనేది మనకు యూజ్ అవుతుంది. అంటే లెస్ దాన్ చెప్పి HRF ఈక్వల్స్ టు కొటేషన్స్ ఇచ్చి /A, ఇది యాంకర్ ట్యాగ్. HRF అంటే అర్థం ఏంటంటే రిఫరెన్స్ అని అర్థం. అంటే మనకి ఏదైనా అవుట్పుట్ రావాలనుకుంటున్నారంటే ఏదైతే అవుట్పుట్ రావాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ అనేది మనకి కొటేషన్స్ మిడిల్లో ఇచ్చుకోవాలి, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ఒక నేమ్ మీద క్లిక్ చేస్తే నాకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. వెబ్సైట్ వచ్చి రెసిపీస్ అని ఉంది కదా, ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇది నా వెబ్సైట్. నాకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి ఎప్పుడు నేను ఒక నేమ్ మీద క్లిక్ చేస్తే నాకు అవుట్పుట్ ఓపెన్ అవ్వాలి. కాబట్టి ఈ వెబ్సైట్కి URL ఉంది కదా, అదంతా కాపీ చేస్తున్నాను. కాపీ చేసి వెబ్సైట్ అనేది క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి నాకు ఏదైతే అవుట్పుట్ రావాలనుకుంటున్నామో అది రెఫరెన్స్ ట్యాగ్లో ఇస్తాం. అది మనకి రెఫరెన్స్ ట్యాగ్లో ఇస్తే ఓపెన్ అవుతుందా చెక్ చేద్దాం ఒకసారి. సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను, ఏమైనా వచ్చిందో ఏమీ రాలేదు, మనకు అవుట్పుట్ ఏమీ రాలేదు. ఎందుకు, మనం ఏం చెప్పాం యాంకర్ ట్యాగ్ అంటే అర్థం ఏం చెప్పాను, ఒక బటన్ మీద కానీ ఒక ఇమేజ్ మనం క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలని చెప్పాం. మనం ఇక్కడ ఏం చేసాం, అవుట్పుట్ ఏం డిస్ప్లే అవ్వాలో చెప్పాం కానీ ఏం క్లిక్ చేయడానికి మనం ఏమి చెప్పలేదు కదా, అది యాంకర్ ట్యాగ్ బయట ఇస్తాం. మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్లోకి వెళ్తుంది. ఏంటి, HR రెఫరెన్స్ ట్యాగ్లో ఏదైతే ఉందో కంటెంట్ మనం ఏదైతే రెఫరెన్స్లో ఇచ్చామో అదంతా వెళ్ళి మనకి ఇమేజ్కి యాడ్ అవుతుంది. ఆ ఇమేజ్కి యాడ్ అయ్యి మనకి ఆ నేమ్ అనేది ఒక లింక్ కింద ఫామ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ నేమ్ మీద మనం క్లిక్ చేస్తామో ఈ HRF లోపల ఏదైతే URL ఉందో ఆ URL ఏదైతే కంటెంట్ ఆ URL అవుట్పుట్ అనేది మనకు చూపిస్తుంది. చూసే కదా బ్లూ కలర్ ఎలా వచ్చిందంటే లింక్ ట్యాగ్ అని అర్థం. అది దీని మీద క్లిక్ చేసామనుకో
మనకి మన వెబ్సైట్ ఓపెన్ అయింది, చూసారు కదా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. కానీ మనకి బాగానే ఓపెన్ అయింది. కానీ మనకి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మనం ఏ పేజ్ అయితే క్లిక్ చేసామో అదే పేజ్ అవుట్పుట్ మనకు ఓపెన్ అయింది. నాకు అలా వద్దు. ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే వేరే ట్యాబ్ ఓపెన్ అయ్యి మనకి దానిలో అవుట్పుట్ చూపించాలి. మనకి అలా చూపించాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ లింక్ ఇచ్చిన తర్వాత కొటేషన్స్ తర్వాత టార్గెట్ ఈక్వల్స్ టు కొటేషన్స్ _బ్లాంక్ అని చెప్పాలి. _బ్లాంక్ అని చెప్పామంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదైతే క్లిక్ చేస్తామో మనకి ఏదైతే అవుట్పుట్ రావాలనుకున్నామో ఆ అవుట్పుట్ అనేది మనకి వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఆ ట్యాబ్లో చూపిస్తుంది మనకు అవుట్పుట్ అనేది. రిఫ్రెష్ చేశాను, మనం క్లిక్ చేసాం, చూసారు కదా మనకు వేరే ట్యాబ్ ఓపెన్ అయ్యి దానిలో అవుట్పుట్ చూపించింది. చూసారు కదా పైన మీకు మనకంటే మనకి యూఆర్ఎల్ ఒక దానిలో ఉంది, మనకి క్లిక్ అనేది మనకి అవుట్పుట్ అనేది వేరే చోట వచ్చింది. చూసారు కదా, ఇది యాంకర్ ట్యాగ్ అంటే. ఇలా డిఫాల్ట్గా వచ్చి మనకి సెల్ఫ్ అనేది ఉంటుంది డిఫాల్ట్గా. కానీ మనకి _బ్లాంక్ అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ అనేది వేరే ట్యాబ్లో ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు మనం టార్గెట్ ఈక్వల్స్ టు _బ్లాంక్ అని చెప్తాం. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.